కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. ఇక కార్ ఎక్కి జర్నీ చేస్తానంటున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి మళ్ళీ తన దూకుడు చూపిస్తాను అంటున్నారు. బీఆర్ఎస్ లో చేరుతున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ రోజు కేటీఆర్ తో ఆయన భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ పాలనతో చూస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన భేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతోంది అంటున్నారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలన అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు అని టీవీ9 తో అన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. కేటీఆర్ రాక నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇంటి ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ రిపోర్ట్ చేస్తున్నారు. జగిత్యాల జరుగుతున్న తాజా రాజకీయ పరిమాణాల గురించి మాట్లాడడానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డితో సమాధానం సార్. అంటే ఈరోజు మీరు గులాబీ కండువా కప్పుకొని ఉన్నారా? అంటే గులాబీ పార్టీలో చేరబోయే నిర్ణయం అయితే తీసుకోబోతున్నానే. జాయినింగ్ అనేది ఏదైతున్నదో ఇప్పుడు కేటీఆర్ గారు ఈరోజు వస్తున్నారు కదా, వారితో మాట్లాడిన తర్వాత ది హోల్ ప్రోగ్రామ్ వుడ్ బి చాక్డ్ అవుట్ డిసైడ్ బై. రాష్ట్రంలో ఏదో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ప్రజలు మార్పు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారి మార్పు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కోరడం అంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏదైతుందో ఏదైతే బాగుంటుంది. ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వానికి గత కేసీఆర్ ప్రభుత్వం పోల్చినప్పుడు ఏదైతుందో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే ఇట్ వాజ్ మచ్ బెటర్. ఈరోజే కండువా కప్పుకుంటారా లేదంటే ఇక్కడ సభ ఏర్పాటు చేసి మీరు బీఆర్ఎస్లో చేరబోతున్నారా? అది కేటీఆర్ గారితో అంటే వారు ఏ విధంగా సూచన చేస్తే దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది. జీవన్ రెడ్డి గారు మాత్రం గులాబీ కండువా కప్పుకోవడానికి మాత్రం ఏదైతుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరు కూడా ఒక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపైన తీవ్రమైన విమర్శలు చేశారు. అలాంటి పార్టీ మీరు ఇట్లా యాక్సెప్ట్ చేయబోతున్నారు ఇప్పుడు? యువర్ రైట్. అంటే వాస్తవం కూడా కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఇంకా అంతకంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి అని ఆశించినాం. ఎవరైనా కానీ ఏది ఇస్తుందో బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఏది ఇస్తుందో మనం ఈ చూసిన 2 సంవత్సరాల పాలనలో ఏదైతుందో ఒక విధంగా ఇది తిరోగమన చర్య కనబడుతుంది. ఇప్పుడు మీరు విద్యార్థులు రేపు ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ విద్యాపరంగా ఏదైతుందో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు. రేవంత్ రెడ్డి పాలనతో చూస్తే బీఆర్ఎస్ పాలన బెటర్ మీరు భావిస్తున్నారా? 100% మచ్ బెటర్. మీరు ఏ ఆస్పెక్ట్ చూసినా కానీ రైతాంగానికి ఏదైతే ఉందో వ్యవసాయాన్ని పెట్టుబడి సమకూర్చడానికి కొరకు దేశంలోనే ఎవరు చేయనటువంటి ఆలోచన రైతు బంధు ఆలోచన చేసిండే. ఇలా రైతు బంధు నీరు గారుస్తున్నాడు. రైతు బంధు నీరు గారు ఈ 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అని మనం చెప్పుకోవచ్చా? 100%. మీరు ఏ రంగాన్ని తీసుకోండి, వాళ్ళ ప్రధానంగా రైతాంగం, రైతు కులం లేదే, ఎవరైనా కానీ వ్యవసాయంపై ఆధారపడతామని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు మేము చాలా మంచి పరిపాలన అందిస్తున్నాం, దేశంలో మంచి పరిపాలన ఇస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు. అది ఏ కౌంట్లో చెప్పాలి? ఇలా మనం రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ఇలా సమాజంలో 60% బలహీన వర్గాలు ఉంటారే. ఆ బలహీన వర్గాలకు సంబంధించి ఏ వర్గానికి మీరు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమం చేపట్టారు? వచ్చే ఎన్నికల బీఆర్ఎస్ పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే తప్పకుండా బీఆర్ఎస్ 100% వస్తుంది. 100% ఏదైతుందో రాష్ట్రంలో ప్రజలు రేవంత్ రెడ్డి పాలన మార్పు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి యొక్క పాలన మార్పు కోరడమే కాదు, రేవంత్ రెడ్డి పాలన గత కేసీఆర్ గారి పాలనతో చూసినప్పుడు ఏదైతుందో కేసీఆర్ గారి పాలన ఇట్ వాజ్ 100 times బెటర్ రూల్. సార్ చివరి ఒక విషయం చెప్పారు, రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు జగిత్యాల నుంచి? ఇంకేం చెప్తాను, ఆయన చేసే కాడి చేసిండు. కనీసం ఈ 2 సంవత్సరాల ఏదైతుందో ఇంకో కొంత మెరుగైన పాలన అందింపజేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ ప్రాణహిత నదీ జలాలను వినియోగించడానికి ఏదైతున్నదో మీరు తుమ్మటి ఏటు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తామని చెప్పారే. మీరు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, 3 సమ్మర్ గడిచిపోతున్నాయి. ఇంతవరకు దానికి కనీసం ప్రాజెక్ట్ డిజైన్ లేదని చెప్పి అంటున్నా. ఇలా మేడిగడ్డ ఏదైతున్నదో ఇంతవరకు కేసీఆర్ గారిని మీరు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేయడం తప్పేదైతుందో మేడిగడ్డ రెస్టరేషన్, దాని పునర్నిర్మాణం, ఇలా మేడిగడ్డే కానీ మీకు సుందీల కానీ అన్నారం కానీ ఈ 2 సంవత్సరాల అదృష్టం కొద్ది కాలం కలిసి వచ్చింది, ప్రకృతి సహకరించింది, మనకు ఇబ్బందులు కలగలేదు. రేపు రాబోయే సంవత్సరాలు కరవస్తే పరిస్థితి ఏంటి అంటున్నాను నేను. ఒక ముఖ్యమంత్రి గారికి ముందు చూపు ఉండాలన్నా ఉండద్దా? మొత్తాన్ని ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యిండు. మొత్తానికి జీవన్ రెడ్డి అయితే చెప్తున్నారు ఈరోజు చేరిక విషయంలో స్పష్టత వస్తుంది, ఖచ్చితంగా గులాబీ కండువా కప్పుకుంటానని అని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో సంపత్, టీవీ9 జగిత్యాల.